హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చూస్తున్నట్లయితే డైవర్స్ కేసెస్‌లో ముఖ్యంగా ఫ్యామిలీ కేసెస్‌లో చూస్తున్నట్లయితే కోర్ట్‌లో కేస్ పెండింగ్ ఉన్నప్పుడు గూడా లేదా కోర్ట్‌లో కేస్ ఫైల్ చేసిన తర్వాత స్పౌస్ అనేవాళ్ళు ఇంటికొచ్చి భార్య గాని, భర్త గాని ఇంటికొచ్చి హెరాస్ చేయడం అనేది చూస్తూ ఉంటున్నాం కొన్ని కేసెస్‌లలో. ఇలాంటి కేసెస్‌లలో స్పౌస్ ఇంటికి రాకుండా అంటే భార్య గాని, భార్య తరపున బంధువులు గాని ఇంటికొచ్చి గొడవ చేయకుండా, న్యూసెన్స్ చేయకుండా, హెరాస్ చేయకుండా ఈ కేస్ పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళ దరిదాపుల్లోకి రాకుండా మీరు ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. మీరు ఆర్డర్ 39 రూల్ 1 అండ్ రూల్ 2 ప్రకారం మీరు ఇంజంక్షన్ సూట్ గనుక ఫైల్ చేసినట్లయితే, మీకు దీని నుంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉంది. వన్స్ మీరు కేసు పెండింగ్ ఉన్నప్పుడు వాళ్ళు మీ దరిదాపుల్లోకి రాకూడదు. ఒకవేళ వచ్చి న్యూసెన్స్ చేసే అవకాశం ఉంది అనుకున్నప్పుడు, మీరు వేసే డైవర్స్ పిటిషన్‌తో పాటు ఒక చిన్న ఐఏ వేసుకుంటే, ఈ ఇంజంక్షన్ పిటిషన్ కోసం ఒక ఐఏ వేసుకుంటే మీకు వెంటనే ఆర్డర్ వచ్చే అవకాశం ఉంది. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత గూడా వాళ్ళు గనుక ఇంటికొచ్చి ఏమైనా హెరాస్ చేసినట్టయితే, వాళ్ళ మీద క్రిమినల్ కేస్ ఫైల్ అయ్యే అవకాశం ఉంది. అండ్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ ప్రకారం వాళ్ళు జైలుకెళ్ళే అవకాశం కూడా ఉంది.